ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాः శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా. ఈ శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 34వ శ్లోకం. ఈ శ్లోకము అర్జునుడి మనోవేదనను, అతనిలోని కరుణను ప్రతిబింబిస్తుంది. కురుక్షేత్ర రణరంగంలో శత్రువులుగా నిలబడిన వారు ఎవరో కాదని, తన ఆత్మీయులేనని అర్జునుడు గ్రహించినప్పుడు కలిగిన సంఘర్షణ ఇది. యుద్ధ భూమిలో ఎదురుగా ఉన్నది అపరిచితులు కాదు, తనను తీర్చిదిద్దిన గురువులు ద్రోణాచార్యులు, గౌరవప్రదమైన తాతలు భీష్ముడు, మరియు తన రక్త సంబంధీకులు. మనిషి జీవితంలో రాజ్యము లేదా అధికారం కోసం చేసే ప్రయత్నంలో ఆ సుఖాలను పంచుకోవాల్సిన వారే శత్రువులుగా మారినప్పుడు ఆ విజయం వ్యర్థము అని అర్జునుడు భావించాడు. అర్జునుడిలో కలిగిన ఈ భావనను మోహం అని భగవంతుడు తద్వారా అధ్యాయాలలో వివరిస్తాడు, తర్వాతి అధ్యాయాలలో వివరిస్తాడు. సామాజికంగా, కుటుంబపరంగా ఇది గొప్ప కరుణగా అనిపించినప్పటికీ ధర్మ సంస్థాపన కోసం చేయాల్సిన యుద్ధాన్ని విస్మరించడం వల్ల కలిగే పతనాన్ని అర్జునుడు ఆ క్షణంలో గుర్తించలేకపోయాడు. ఆ సుఖాల వల్ల లాభం ఏమిటి అని అర్జునుడు అడగడం ద్వారా భౌతిక సుఖాలు మన ఆత్మీయుల ప్రాణాల కంటే గొప్పవి కావని సూచిస్తున్నాడు. అయితే ధర్మం కోసం నిలబడాల్సిన సమయంలో వ్యక్తిగత సంబంధాలను అడ్డుపెట్టుకోవడం క్షత్రియ ధర్మానికి విరుద్ధమని గీత బోధిస్తుంది. ఈ శ్లోకము ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం చేసే పనుల వల్ల ఎవరికీ నష్టం కలుగుతుంది? మనకు అత్యంత ఆత్మీయులన్న వారిపై మనకున్న మమకారము మన కర్తవ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. గీతలో భగవంతుడు తర్వాత బోధించినట్లుగా రాగద్వేషాలకు అతీతంగా, ఫలితాన్ని ఆశించకుండా కేవలం ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ఉత్తమమైన మార్గము. ఈ సంఘర్షణ ద్వారా అర్జునుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భావోద్వేగాలకు లోను కాకుండా ధర్మాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడము. ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును, భోగములను, సుఖములను మనం కోరుకుందుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, సంబంధులు ఎల్లరును ప్రాణాల మీద, ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగంలో వచ్చి నిలబడి ఉన్నారు కదా అని అర్జునుడు ఆలోచన చేస్తున్నాడు.